సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాజమండ్రి వాసులకి కూటమి ప్రభుత్వం మరొక తీపి కబురు చెప్పింది. పుష్కరాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయిలో అధునాతన వసతులతో సమకూర్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని అమలు చేయబోతోంది. వాస్తవానికి భారత అమృత్ రైల్వే స్టేషన్స్ పథకం కింద రాజమండ్రిని గతంలోనే ఎంపిక చేసింది. 250 కోట్ల రూపాయల నిధులతో ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలని చెప్పని భారత ప్రభుత్వం భావించింది. అయితే అనూహ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి నేపథ్యం, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలు, రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అక్కడ ప్రాతినిధ్యం వహించడం అనేది కూడా కలిసి వస్తున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. రాజమండ్రిలో ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ స్వరూపాన్ని చూస్తే ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయిలో ఆధునికీకరించడానికి కావాల్సినటువంటి వసతులపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. 271 కోట్ల రూపాయలని ప్రత్యేకంగా పుష్కరాల పనులు ప్లస్ రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేటాయించింది. అంటే దాదాపు 21 కోట్ల రూపాయలని అదనంగా దీనికోసం కేటాయించింది. ఇప్పుడు రాబోయేటువంటిది 2027లో గోదావరి నదికి వస్తున్నటువంటి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి ఒక ప్రధాన రేవుగా మారబోతుంది. అది పుష్కర ఘాట్గా ఉండబోతుంది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉండేటువంటి తీర్థస్థలి కాబోతుంది. కాబట్టి 271 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి నమూనా కూడా రిలీజ్ అయింది. ఇది రాజమండ్రి కొత్త రూపురేఖలు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టేషన్ని చూస్తే కనుక ఈ తరహాలో ఉండదు. ఇప్పుడు 2 స్టెప్ అంటే 2 అంతస్తులుగా కనిపిస్తుంది. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అన్న రీతిలో దీన్ని డిజైన్ చేయబోతున్నారు. ఈ డిజైన్లకు కూడా అప్రూవల్ వచ్చేసింది. కాబట్టి ఈ తరహాలో 2 ఏళ్ల టైం బౌండ్లో ఈ మొత్తం రాజమండ్రి రైల్వే స్టేషన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ తీసుకుంటుంది. ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ నమూనా అంటే ఎంట్రన్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ కూడా మరింతగా ఫోకస్ పెట్టాలనేటువంటి సంకేతాలను స్పష్టంగా రైల్వే శాఖ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్స్ని ఇదే తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ ఉదాహరణకి హైదరాబాద్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూస్తే కనుక విమానాశ్రయం తరహాలో నిర్మించారు. అలానే దేశంలో ఉన్నటువంటి అనేక రైల్వే స్టేషన్స్ని తీర్చిదిద్దుతుంది. ఆ క్రమంలో చూస్తే రాజమండ్రి రైల్వే స్టేషన్ ముఖ చిత్రం, పాత చిత్రం అది, ఇప్పుడు కొత్త చిత్రం ఈ విధంగా ఉండబోతుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున భవన సముదాయాలను కూడా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. యాత్రికులకి, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యాత్రికులకి అక్కడ స్టే చేయడానికి కావాల్సినటువంటి వసతులు, ఇతర రైల్వే శాఖకు సంబంధించినటువంటి వసతులు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఓవరాల్గా ఏరియల్ వ్యూ మనం ఒకసారి చూస్తే కనుక ఇది మొత్తం కమర్షియల్ స్పేస్ కింద డెవలప్ చేస్తారు ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి. ఇక్కడ మాల్స్, అంటే టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉండే విధంగా రైల్వే శాఖ దీన్ని డిజైన్ చేసింది. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతటికీ కలిపి ప్రధాన రైల్వే స్టేషన్కే 271 కోట్ల రూపాయలని కేటాయించారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల రూపురేఖలన్నీ కూడా పుష్కరాలకు వచ్చేటువంటి యాత్రికులకి కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయి. వీటిని దర్శించడం కోసం, అంటే పుష్కర స్నానం చేయడం కోసం వచ్చేటువంటి భక్తులతో పాటు రెగ్యులర్గా రాజమండ్రి విజిటర్స్ కూడా, ఎందుకంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజు 10,000 మంది దాదాపు ప్రయాణం చేస్తున్నటువంటి సంకేతాలు. అంటే అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి ప్రయాణికులు కానీ, అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్స్ని క్యాచ్ చేసి వెళ్తున్నటువంటి ప్రయాణికులు కానీ కనీసం 10,000 మంది వరకు ఉంటారనేటువంటి ఒక అంచనా కనిపిస్తుంది. ఈ అంచనాల నేపథ్యంలో అంటే ఒక రోజుకి కాదు, ఒక గంటకి 10,000 మంది ప్రయాణికులు. అంటే నార్త్ సౌత్ బ్లాక్ రీత్యా చూస్తే కనుక ఇది ఒక కనెక్టింగ్ పాయింట్ లాగా ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా తూర్పు తీరంలో ఉన్నటువంటి విశాఖ నుంచి ఇటు విజయవాడ, తిరుపతి మధ్య చూస్తే కూడా రాజమండ్రి అనేది ఒక ప్రధాన జంక్షన్గా ఉంటుంది. అందుకనే గంటకి 9,533 మంది ప్రయాణికులు ఎగ్జాక్ట్గా ప్రయాణం చేస్తున్నట్టుగా రైల్వే శాఖ లెక్కలు చెబుతున్నాయి. అలానే పుష్కరాల సమయంలో ఈ రద్దీ కనీసం 50 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గంటకి 40 నుంచి 50,000 మంది ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రాజమండ్రి రైల్వే స్టేషన్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కమర్షియల్ స్పేసెస్, అంటే ఒక టూరిస్ట్ అట్రాక్షన్స్గా ఉండే విధంగా, ఎంటర్టైన్మెంట్ జోన్స్గా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక టూరిజం ప్రాజెక్టు కింద అఖండ గోదావరి ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. రాజమండ్రి నుంచి ఆ దిగువకు ఉండేటువంటి అన్ని ఘాట్లని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో పాటు బ్యూటిఫికేషన్ చేయడము, వసతులు కల్పించడము, వివిధ రకాల వినోద జోన్లని ఏర్పాటు చేయడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అక్కడ అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి
లోకల్గా ఉన్నటువంటి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ స్పందించింది. మరో అదనంగా 21 కోట్ల రూపాయలతో 271 కోట్ల రూపాయల శాంక్షన్ని ఇప్పటికే రాజమండ్రికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రాసెస్కి అప్రూవల్ తెలియజేసింది. కాబట్టి రాబోయేటువంటి 2 ఏళ్లలో 2027 పుష్కరాల నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసే విధంగా రైల్వే శాఖ స్థానిక అధికారుల సమన్వయంతో ముందుకు తీసుకెళ్లబోతుంది. ఇక్కడి నుంచి రాజమండ్రికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజమండ్రి గత వైభవాన్ని సూచించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి కొత్త రైల్వే స్టేషన్ ఒక అట్రాక్షన్గా మారబోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.